ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అల్పపీడనానికి సంబంధించిన వివరాలేంటి? గంగా పరివాహక ప్రాంతం ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే ఇదే పరిసర ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా ప్రాంతాల మీద సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ రెండు ప్రభావం వల్ల ముఖ్యంగా ఒరిస్సా, తెలుగు రాష్ట్రాల మీద ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే ఒరిస్సా ప్రాంతంలో, ఒరిస్సా రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రభావం వల్ల 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి అన్ని జిల్లాలని కూడా ఇటు ఎల్లో అలర్ట్ ని ఇప్పటికే భారత వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి రాగల 24 గంటలు అంటే రేపు ఉదయానికి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారిన తర్వాత ఒక 24 గంటల పాటు కొనసాగుతుంది. కొనసాగిన తర్వాత దక్షిణ ఒరిస్సా మరియు ఉత్తర కోస్తా తీర ప్రాంతాల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి 26వ తారీఖున ఈ వాయుగుండం ప్రభావం ఇటు ఒరిస్సా మీద, అలాగే కోస్తాంధ్ర మీద కూడా కనిపించే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగుతుంది. ఈ పరిస్థితి ప్రకారం చూసినా కూడా 26, 27వ తేదీల్లో కూడా ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.